యాక్చువల్గా అందరూ సిగ్నేచర్ డేకి మ్యామ్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి అంటే సిగ్నేచర్ లేదంటే మ్యామ్ దగ్గర నుంచి ఏదో ఒక కొటేషన్ తీసుకుంటాం. బట్ నేనేం చేసినాను సార్, మ్యామ్ దగ్గరికి వెళ్తే అయన్నొద్దు పాయింట్కి రా కొడతారా ఫుడ్ పెడతారా ఫాస్ట్గా చేయండి మ్యామ్. మీరు నన్ను కిస్ చేస్తారా కొడతారా? ఆల్మోస్ట్ కిసెస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మ్యామ్ మీరు నన్ను కొడతారా కిస్ పెడతారా? కొట్టాలా తిట్టాలా వద్దురా హగ్ చేసుకుంటాం మంచిగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. మీరు నన్ను కిస్ చేస్తారా లేదంటే కొడతారా? క్యూటీగా నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఈ రెండితే ఏదో ఒకటి చేయాలి. కిస్ చేస్తాం. ఆఫ్ కోర్స్. వావ్ గైస్, స్పెషల్గా మేము కోపడితే కోపడి ఉండొచ్చు కానీ యూ ఆల్ ఆఫ్ యువర్ అవర్ కిడ్స్ ఓన్లీ. మా పిల్లల కంటే చిన్న పిల్లలకి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే క్వశ్చన్స్ ఫర్ యూ. క్వశ్చన్స్ ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే క్వశ్చన్స్ కాదు, నార్మల్గా. మీరు నన్ను కిస్ చేస్తారా కొడతారా? ఆడిందిరా నీతో నీ వింత నాటకం. ఎందుకు మ్యామ్? అల్లరి పిల్లల్ని కొట్టాలి, కిస్ చేయొద్దు. సరే చేయండి మ్యామ్, ఇంకా చెంప రెడీగానే ఉంది మీకోసం. ఐ యూ కిస్ మీ ఆర్ స్లాప్ మీ? స్లాప్ యూ. సరే తరలే. కొట్టండి మ్యామ్ అయితే. మ్యామ్ మీరు నన్ను కొడతారా లేదంటే కిస్ చేస్తారా? ఆప్షన్ మీదే మ్యామ్. ఓకే ఫస్ట్ టైం గైస్. ఇప్పుడు యాక్షన్ చూద్దాము. పద్మ అన్నది జస్ట్ టైం గ్యాప్ అంతే, టైమింగ్ లో గ్యాప్ ఉండదు. యూ కిస్ మీ ఆర్ స్లాప్ మీ మ్యామ్? స్లాప్ యూ. ఓకే స్లాప్. ఏదో తేడాగా యాక్చువల్లీ ఆ మేడం లేకపోయి ఉంటే అలా అంటే మేడం ఇలా అనకపోయి ఉంటే నేను కిస్ అనేదాన్ని. ఇప్పుడు పెట్టండి మ్యామ్. వా ప్రశాంతంగా ఉందిరా బాబు. బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.